హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, రకరకాల ఆలోచనలతో నిద్ర పడ్డం లేదు. మిద్దె మీద పడుకొని ఉండటం వల్ల చల్లని గాలి వీస్తుంది. సగం చంద్రుణ్ణి ఎవరో కత్తిరించుకుపోయారు. మిగిలిన సగం దేహంతో చంద్రుడు నల్లని ఆకాశంలో వేలాడుతూ ఉన్నాడు. పక్కనే తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు. తను మాత్రం ఆలోచనల పడవపై ఈదుతుంది. నక్షత్రాలు మినుకు మినుకుమంటున్నాయి. ఒక్కసారిగా దూరంగా ఒక నక్షత్రం ఆకాశం నుండి రాలిపడింది. చెట్టు నుండి ఆకు రాలినట్టు, పువ్వు నుండి రెక్కలు ఊడిపన్నట్టు. ఆ నక్షత్రం కింద పన్నట్టే తన జీవితం కూడా బద్దలవుతుందేమోనని భయపడుతుంది. కొన్నిసార్లు జీవితంలో రెండు దారులు కనపడతాయి. ఎటు వెళ్లాలో అర్థమవ్వక అక్కడే ఉండిపోతారు కొందరు. సరైన మార్గంలో కాకుండా తప్పుడు మార్గంలో వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు మరికొందరు. సరైన మార్గంలో వెళ్ళి జీవితాన్ని సుఖంగా తీర్చిదిద్దుకుంటారు ఇంకొందరు. ప్రస్తుతం సంజన కూడా ఏ దారిని ఎంచుకోవాలో తెలియక సతమతమవుతుంది. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడా? ప్రేమించేటప్పుడు లేని భయం ప్రేమ గురించి ఇంట్లో చెప్పడానికెందుకు? 5-6 ఏళ్ల నుండి ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నామంటే అదో ఇదో అంటాడే కాని ఎటూ తేల్చడు. డబ్బు ఉన్న వాణ్ణి ప్రేమించి తప్పు చేశానా? నా బతుకు నాశనమైనట్టేనా? తనతో పెళ్లి కోసం వచ్చిన సంబంధాలన్నీ వదులుకున్నాను. నాకున్నంత ధైర్యం కూడా వాడికి లేదు. 10 ఏళ్ళు నన్ను వాడుకొని వదిలించుకోవాలనుకున్నాడు. తనని నమ్మి నే మోసపోయాను. ఈ సంబంధాన్ని కాదంటే అమ్మ నాన్నలు చనిపోతామంటున్నారు. ఇలాంటి వాణ్ణి ప్రేమించి తప్పు చేశాను. ఎవరినైనా ప్రేమించవచ్చు కానీ పిరికివాణ్ణి ప్రేమించకూడదు. కార్తిక్ గురించి తనలా ఎందుకు ఆలోచిస్తుందో తనకే అర్థమవ్వలేదు. తను ఆలోచించే తప్పో ఒప్పో తెలుసుకునే స్థితిలో కూడా సంజన లేదు. కార్తిక్తో విడిపోవటానికి సిద్ధమైంది. తన 10 ఏళ్ల ప్రేమను పాము తన గుడ్లను తానే మింగినట్టు మింగాలనుకుంటుంది. ప్రేమ ప్రేమ అనుకుంటూ తన వెనక పిచ్చిదానిలా తిరగటం నా తప్పే. వాడేం మగవాడు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాడు. నేను కాదంటే ఇంకో దాన్ని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, తన జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. నేను తన్ని ప్రేమించి ఉండవలసింది కాదు అంటూ క్షణానికి ఒక రకంగా గడియారంలో సమయం పరిగెత్తినట్టు తన ఆలోచనలు కూడా పరుగులు తీశాయి. సంజన మనసత్వమే అంతా. తొందరగా కోపం, ఆవేశం వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు తనకెంత ఇష్టమైన వాళ్ళ గురించైనా తప్పుగా అనుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించదు. ఎప్పుడు తను చేసేది కరెక్టే అనుకుంటుంది. తనకు కావాల్సిన విధంగా అందరూ ఉండాలనుకుంటుంది. తను చెప్పినట్టే జరిగిపోవాలి. ఆలోచన కుండంతైతే ఆవేశం బాణంతా. తను కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని అనుకోదు. లేడికి లేచిందే పరుగు అన్నట్టు తన ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుంది. దానివల్ల తనే మళ్ళీ బాధపడుతుంది. అయినా తన ప్రవర్తన మార్చుకోవటం లేదు. కార్తిక్ ఎన్నిసార్లు చెప్పినా వినదు. నువ్వే తప్పని నిందిస్తుంది. సంజన వాళ్ళ తండ్రి పంచాయతీ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. తల్లి ఇంట్లోనే ఉంటూ భర్తకు పిల్లలకు వండి పెట్టడం, ఇంటితో పాటు ఇంట్లో వాళ్ళను కూడా సరిచేస్తూ ఉంటుంది. సంజనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంటర్ పూర్తి చేసుకొని బీటెక్ చదువుకోవాలని కోచింగ్ తీసుకున్నాడు. బీటెక్ చేయటం వాడికి ఇష్టం లేదు కానీ సంజన ప్రోత్సాహబలంతో కోచింగ్ తీసుకున్నాడు. చదువుకోకుండా ఆర్మీలో వెళ్తానని గొడవ చేస్తే, ఉన్నది ఒక్కడివే, నువ్వు కూడా అమ్మ నాన్నకు దూరంగా వెళ్తే వాళ్ళని చూసుకునేదెవరు? నోరు మూసుకొని బీటెక్ చదువుకోమని తీర్మానం చేసింది సంజన. సంజన్ తల్లిదండ్రులు కూడా కొడుకు ఆర్మీలోకి వెళ్ళటం ఇష్టం లేదు. సంజన్ తల్లిదండ్రులే కాదు, చాలామంది తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు ఆర్మీలో ఉండి దేశాన్ని కాపాడడం ఇష్టం ఉండదు. ఆర్మీ అంటే ప్రాణాల మీద ఆశ లేని జీవితం. అలాంటి పనికి తమ పిల్లలను పంపరు కానీ దేశంలో భద్రంగా ఉండాలనుకుంటారు. రష్యా, పాకిస్తాన్ వాళ్ళు మన సరిహద్దుల్లోకి వచ్చారంటే మన జవాన్లు ఏం చేస్తున్నారని కొందరు, మన రాజకీయ నాయకుల వల్లే అలా జరుగుతుందని కొందరు సొల్లు కూతలు కూస్తారు. ఆర్మీ వాళ్ళు చనిపోతే ఎక్కలేని సానుభూతిని ప్రకటిస్తారు. కార్తిక్ గురించి ఇంట్లో చెప్పినప్పుడే
గొప్ప వాళ్లతో మనకు కుదరదని చెప్పారు. గొప్పవాళ్ళు వాడుకొని వదిలేసే రకం. వాళ్లతో స్నేహం చేయాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. అలాంటిది తనతో ప్రేమ అన్నప్పుడే వద్దన్నారు. కానీ సంజన వినలేదు. కార్తీక్ ప్రవర్తన అలానే అనిపిస్తుంది. బీటెక్ అయిపోగానే పెళ్లి చేసుకుందామన్నాడు. చదువు అయిపోయి కూడా సంవత్సరం అవుతుంది. తనేమో దర్జాగా కంపెనీ సీఈఓ అయ్యాడు. తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చే ధైర్యం కూడా లేని సచ్చు సన్యాసి తన ఫ్రెండ్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. అలా అయితే కుదరదు, తనతో ఏదో ఒకటి తేల్చుకోవాలి అనుకుంది సంజన. అప్పటి వరకు కోపంగా ఆవేశంగా ఆలోచించిన సంజన తన కోపాన్ని తగ్గించుకుని కార్తీక్ గురించి అలా అనుకోవటం తప్పు. తను అలాంటివాడు కాదు. ఒకవేళ అలాంటివాడే అయి ఉంటే తన దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రోజుకొక అమ్మాయితో తిరిగేవాడు. నా వెంట ఎందుకు పడతాడు? నాకేమైనా ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా? తన తల్లిదండ్రులంటే భయం. సమాజంలో వాళ్ళ కుటుంబానికి ఒక విలువ ఉంది. తను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా గురించి ఇంట్లో చెప్తాడు అంటూ మనసుకు సర్దు చెప్పుకొని కన్నులు మూసుకుంది. కన్నులు మూసుకున్న వెంటనే కార్తీక్ రూపం దర్శనమిచ్చింది. ఇందాక ఆకాశం నుండి పడిపోయిన నక్షత్రం కార్తీక్ నుదుటి మీద కదలాడింది. ఆ నక్షత్రం అచ్చు నాలాగే ఉందనుకుంది సంజన. సంజనను కార్తీక్ అమితంగా ప్రేమించాడు. 2 ఏళ్ల పాటు వెంటపడిన తర్వాత సంజన కార్తీక్ని నమ్మింది. ఎందుకంటే కార్తీక్కి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. డబ్బు ఉన్న అమ్మాయిలు తనలాంటి వాళ్ళని నమ్మించి మోసం చేస్తారని సంజన మొదట అనుకుంది. కానీ కార్తీక్ ప్రవర్తన, తను చూపించే ప్రేమ, సెక్యూర్నెస్కి పడిపోయింది. కార్తీక్ లాంటి వారితో తన జీవితాన్ని గొప్పగా ఆనందంగా ఊహించుకుంటుంది. చదువైపోయిన వెంటనే ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అది జరగటం లేదు. అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్లు కార్తీక్ అన్ని విధాలుగా మంచివాడే కాని పిరికివాడు, భయస్థుడు. మగవాళ్ళలో పిరికితనాన్ని ఏ ఆడది ఇష్టపడదు. సంజనకు కూడా కార్తీక్ పిరికితనం అంటే కోపం, అసహ్యం, చిరాకు. తన ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందో లేదోనని కాస్త భయంగానే అనిపించింది. కార్తీక్ బిజినెస్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల తనను నెగ్లెక్ట్ చేస్తున్నాడనే ఫీలింగ్ కలిగింది సంజనకు. కొత్తగా సీఈఓగా బాధలు చేపట్టాడు కనుక బిజినెస్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. ప్రతిదీ తెలుసుకోవాలి. ఏ మాత్రం పొరపాటు చేసిన కోట్ల రూపాయల నష్టం వస్తుంది. పిరికితనం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమయ్యాడు. అందుకే బిజినెస్ పనుల్లో తల మునకలై ఉండటం వల్ల సంజన ఫోన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంత మాత్రానికే సంజన ఏదేదో ఊహించుకుంటుంది. ఈ మధ్య పెద్ద ప్రాజెక్టు ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ని చేజెక్కించుకుంటే తన తండ్రి దగ్గర మార్కులు కొట్టేయవచ్చు. ఆ శుభ సమయంలో తన ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సంజనకు ఆ విషయాలు ఏమీ తెలియదు. కనీసం కార్తీక్ మనస్సును సరిగా అంచనా కూడా వెయ్యదు. తొందరపాటు, గందరగోళం. ఒకరోజు ఫోన్ చేసి నిన్ను కలవాలంది. అది రిక్వెస్ట్గా కాదు, ఆర్డర్. కార్తీక్ ఎలాంటి పనిలో ఉన్నాడని కూడా అర్థం చేసుకోకుండా పిచ్చిగా అడిగింది. నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను, 2 రోజుల్లో కలుద్దామన్నాడు. బతిమలాడాడు, బుజ్జగించాడు. లేదు, ఈ రోజే కలవాలని బెట్టు చేసింది, అలిగింది, కోపగించుకుంది. చూడు సంజన, నేను పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నాను. నువ్వు దానికి సహకరించాలని బతిమలాడాడు. నువ్వు ప్రాజెక్టులో బిజీగా ఉండు, నేను వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంటానని కాల్లోనే ఏడ్చింది. కార్తీక్కి కోపం వచ్చి కాల్ కట్ చేశాడు. అర్థం చేసుకోలేదని బాధ, సహకరించలేదని అసహనం. అప్పట్నుండి కార్తీక్ మీద కోపంగా ఉంది సంజన. తనను కావాలని దూరం పెడుతున్నానని భ్రమపడింది. జరగనివి జరిగినట్లు ఊహించుకోవటం మొదలుపెట్టింది. ప్రేమించిన వాడిని అర్థం చేసుకోవటంలో విఫలమైంది. కార్తీక్ ఎలాంటివాడో తెలిసి కూడా అనవసరంగా తనతో గొడవ పెట్టుకుంది. అది సంజనకు అలవాటే, పరిపాటే. తన కాల్ కట్ చేశారని పంతానికి వెళ్ళి కార్తీక్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. 2 రోజుల తర్వాత సంజన ఆఫీస్కి వెళ్ళాడు కార్తీక్.
కార్తీక్ స్నేహితుడి కంపెనీయే కాబట్టి సంజనను నేరుగా తన స్నేహితుడి క్యాబిన్లోనే కలిశాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? కొన్ని రోజులు ఆగితే నా ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. ఆ సక్సెస్ అయితే ఇంట్లో చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఓహో, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే నన్ను చేసుకోవా అంటూ రాగాలు తీసింది. ఏం మాట్లాడుతున్నావు? ఏ విషయమైనా చెప్పటానికి మంచి సమయం కావాలి. మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాం. నా మీద నీకు నమ్మకం ఉందనుకున్నాను. నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకొని నీకోసం ఎదురు చూస్తున్నాను. చూడు కార్తీక్, మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి మా ఇంట్లో వాళ్ళ ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. చదువు అయిపోయి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం ఇష్టముండదు. త్వరగా పెళ్లి చేయాలని వాళ్ళు అనుకోవటంలో తప్పు లేదు కదా. నువ్వు త్వరగా ఏదో ఒకటి తేల్చు. ఇక ఎన్ని రోజులు ఇలా? ప్రేమగా సంజనను దగ్గరకు తీసుకొని, నీ బాధ, కోపం, ఆవేశం నాకు అర్థమవుతున్నాయి సంజన. ఏ మాత్రం అవకాశం ఉన్నా నాన్నగారికి చెప్తాను. మన పెళ్ళి త్వరలోనే జరగబోతుంది. ఇద్దరం కలిసి సుఖంగా మన జీవితాన్ని గడుపుదాము. నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకు తెలుసు కదా. దయచేసి అర్థం చేసుకో. కార్తీక్ అలా మాట్లాడేసరికి సంజనకు మైకం కమ్మేసినట్టు అయింది. నీ గురించి నాకు తెలుసు. కాకపోతే ఇంట్లో వాళ్ళ తాకిడి తట్టుకోలేక నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. నేను నిన్ను ఇబ్బంది పెట్టనులే. నీ ప్రాజెక్ట్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. అవ్వాలని ఆ సాయిబాబాను ప్రార్థిస్తాను. ఇంకోసారి నా కాల్ కట్ చేస్తే నీ సంగతి చెప్తానని జుట్టు పట్టుకుంది. ఆపవే, ఎవరో చూస్తున్నారు. నేను ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓని. నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలా అంటూ నవ్వాడు. నువ్వు సీఈఓ అయితే ఏంటి, పీఈఓ అయితే ఏంటి? సంజు ముందర అవన్నీ కుదరవని కార్తీక్ని దూరంగా నెట్టేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. కార్తీక్ తన ప్రాజెక్ట్ గురించి వివరించాడు. సంజన కూడా తనకు తెలిసిన కొన్ని చిట్కాలు చెప్పింది. కార్తీక్ని కలిసిన తర్వాత సంజన మనసు కుదుటపడింది. అనవసరంగా ఏదేదో ఊహించుకున్నానని తన మీద తనకే కోపం కలిగింది. మరికొద్ది రోజులు ఆగితే కార్తీక్ ఇంట్లో చెప్పేస్తాడని కలలు కనింది. సంజన తను అర్థం చేసుకోవటంతో కార్తీక్కి పెద్ద రిలీఫ్ దొరికినట్టు అయింది. తన ప్రాజెక్టు మీద మరింత శ్రద్ధ పెట్టాడు. రోజుకు గంటల కొద్దీ పనిచేస్తున్నాడు. కంపెనీ సీఈఓ అయినప్పటికీ ఒక ఎంప్లాయీ లాగానే పనిచేయటం కంపెనీలో పనిచేసే వాళ్లకు బాగా నచ్చింది. కార్తీక్ తన ఎంప్లాయీస్తో బాస్లా కాకుండా సహ ఉద్యోగిగా పనిచేశాడు. అది అందరికీ నచ్చేది. అందరికంటే ఎక్కువగా వైశాలికి కుప్పలు తెప్పలుగా నచ్చింది. కార్తీక్, సంజన ఒకే కాలేజీలో చదువుకున్నారు. 100 కోట్లు ఉన్నప్పటికీ కార్తీక్ని వాళ్ళ నాన్న పెద్ద పెద్ద కాలేజీలో చదివించకుండా తనకు వచ్చిన ర్యాంకు ప్రకారమే వచ్చిన కాలేజీలోని చదివించాడు. కార్తీక్ కూడా తన అర్హత ఆధారంగానే చదువుకోవాలని ఇష్టపడ్డాడు కనుక తండ్రి చెప్పినట్టు సాధారణ కాలేజీలోని చదువుకొని తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కార్తీక్ అల్లరి చిల్లరి వాడు కాదు, శ్రద్ధగా చదువుకునేవాడు. కాలేజ్ టాపర్గా కూడా నిలిచాడు. కార్తీక్కి ఏ పని చేసినా శ్రద్ధగా చేయటం ఇష్టం. తనకిష్టం ఉన్నది ఎంతో ఓపికగా ఇష్టంగా చేస్తాడు. ఒకసారి కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు చాలా కాలేజెస్ నుండి ఫెస్ట్కి అటెండ్ అయ్యారు. అప్పుడు సంజన, కార్తీక్ కలిసి ఒక స్కిట్ చేశారు. ఆ క్రమంలో వారిద్దరూ ఒకటయ్యారు. 10 రోజుల పాటు కలిసి ప్రాక్టీస్ చేశారు. సంజన చాలా అందంగా ఉంటుంది. ముట్టుకుంటే మాసిపోయే అందం తనది. తన అందానికే పడిపోయాడు కార్తీక్. తనకు తెలియకుండానే సంజనను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఫెస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. కొన్నేళ్ల తర్వాత ఫోన్ నెంబర్స్ మార్చుకున్నారు. కొన్ని రోజుల పాటు మామూలు మాటలే నడిచాయి. కార్తీక్ ప్రతిరోజు పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని విష్ చేసేవాడు. దానికి సంజన కూడా రిప్లై ఇచ్చేది. కాలేజీలో కలిసే లంచ్ చేసేవాళ్ళు. అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. మామూలు విషయాల నుండి కుటుంబాల గురించి కూడా మాట్లాడుకున్నారు. కార్తీక్ది బాగా ఉన్న కుటుంబం అని తెలిసిన తర్వాత కార్తీక్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది సంజన. ఉన్నట్టుండి తన్ను దూరం పెట్టడం వల్ల కార్తీక్కి చాలా బాధగా అనిపించింది. సంజన తన్నెందుకు దూరం పెడుతుందో అర్థం కాలేదు.
తన మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు. కాల్ చేస్తే కట్ చేసేది. తనతో మాట్లాడడానికి కాలేజీలో ప్రయత్నిస్తే తన నుండి దూరంగా వెళ్ళిపోయేది. సంజన ప్రవర్తనలో ఎందుకు మార్పు వచ్చిందో, తను ఏం తప్పు చేశారో అర్థం కాక సతమతమయ్యాడు. నాతో ఎందుకు మాట్లాడడం లేదు, నేను చేసిన తప్పేంటని, ఏదైనా తెలియక నీతో తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమించమని మెసేజ్ చేశాడు. కార్తీక్ క్షమాపణ చెప్పటం, విపరీతంగా బాధపడ్డం చూసి కనీసం విషయమైనా చెప్తే అర్థం చేసుకుని దూరంగా వెళ్ళిపోతారనుకుంది. రేపు కాలేజ్ తర్వాత పార్కులో కలుద్దాం అని మెసేజ్ చేసింది. చెప్పిన ప్రకారమే కాలేజ్ ముగిసిన తర్వాత దగ్గరలో ఉన్న పార్కులో కలిశారు. ఎందుకు సంజన నన్ను దూరం పెడుతున్నావు? నేనేమైనా తప్పు చేశానా? అలా ఏ విషయం చెప్పకుండా నాతో మాట్లాడడం మానేస్తే నాకు బాధగా అనిపిస్తుంది. నువ్వేం తప్పు చేయలేదు, కానీ నీ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత నీతో స్నేహం చేయటం మంచిది కాదేమో అనిపించింది. మీరు బాగా ఉన్నవాళ్ళు, మీలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే పాముతో చెలగాటం అన్నట్టేనని మా నాన్నగారు చెప్తూ ఉంటారు. నీతో మాట్లాడడం మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. మీ నాన్నగారు ఎందుకు అలా ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ అందరూ అలా ఉండరు సంజన. నాతో ఇన్ని రోజులుగా స్నేహం చేశావు కదా, నా గురించి నీకు ఆ మాత్రం తెలియదా? నీ గురించి నాకు తెలుసు, కానీ మా నాన్నగారికి తెలియదు. చెప్పినా అర్థం చేసుకోరు. లేనిపోని గొడవలు ఎందుకని? సరే, నీ ఇష్టం, నిన్ను ఇబ్బంది పెట్టను. నేనేమైనా తప్పు చేశానేమోని భయపడిపోయాను. నీకు నా గురించి తెలుసు కదా, నేను కాలేజీలో ఎవరితోనూ మాట్లాడను. మనం కలిసి స్కిచ్ చేశాం కాబట్టి నీతో పరిచయం ఏర్పడి నీ గురించి తెలుసు కాబట్టి స్నేహం చేశాను. లేదంటే అబ్బాయిలతో మాట్లాడాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. పార్క్ నుండి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బెడ్ మీద వాలింది సంజన. పార్క్లో కార్తీక్ మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుని మంచి స్నేహితుణ్ణి వదులుకున్నందుకు బాధపడింది. క్లాస్లో అంతమంది అబ్బాయిలు ఉన్నారు, కానీ కార్తీక్ వాళ్ళందరికంటే విభిన్నమైన వాడు. ఆవేశంగా మాట్లాడడం, డబ్బు ఉందని పొగరు చూపటం తనలో అస్సలు లేవు. తాగడం తిరగటం లాంటివి అస్సలు చేయడు. అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా మర్యాదగా మాట్లాడతాడు. నేను నీతో మాట్లాడను అనగానే చాలా బాధపడ్డాడు. నాకు పదే పదే మెసేజ్ చేశాడు. తనేం తప్పు చేయకపోయినా క్షమాపణ కోరాడు. ఇలాంటి అబ్బాయిలు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు. కార్తీక్ స్నేహాన్ని వదులుకొని నేను సరైన నిర్ణయమే తీసుకున్నానా? కారణం చెప్పి నీతో మాట్లాడను అనగానే వేరే అబ్బాయి అయితే అది కాదు ఇది కాదని బలవంతం పెట్టేవాడు. కార్తీక్ మాత్రం నీకిష్టం లేకపోతే ఇబ్బంది పెట్టనని చెప్పి మౌనంగా వెళ్ళిపోయాడు. తన స్నేహం వదులుకొని తప్పు చేశానా అని తీవ్రంగా ఆలోచించింది. సంజనను కార్తీక్ ప్రేమిస్తున్నాడు. అయినా సంజన అలా అనగానే తన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బాధగా సరే అని పార్క్ నుండి వెళ్ళిపోయాడు. సంజన అందం, నడక, మాట ఒక్కటేమిటి అన్ని కార్తీక్కి నచ్చాయి. కార్తీక్ భయస్థుడి పిరికివాడు కాబట్టి ఆటోమేటిక్గా తనకు ఆపోజిట్ బిహేవియర్ ఉన్న వాళ్లకు ఆకర్షితులవుతారు. సంజన ఎవరి జోలికి వెళ్ళదు, కానీ తన జోలికి వెళ్తే మాత్రం తాట వలిచేస్తుంది. సంజనలో ఉన్న ఆ లక్షణమే కార్తీక్ సంజనను ప్రేమించేలా చేసింది. స్వతహాగా తన భయస్థుడు కనుక ధైర్యవంతురాలైన సంజనను ప్రేమించాడు. కార్తీక్ అనుకున్నంత ధైర్యం సంజనకు లేదు. తన తండ్రికి భయపడి మంచి స్నేహితుని వదులుకోవటం సరైన నిర్ణయం కాదనుకుని కార్తీక్తో స్నేహం కొనసాగించాలనుకుంది. మరుసటి రోజు కార్తీక్ని కాలేజీలో కలిసింది. నేను నిన్ను స్నేహితుడిగా వెల్కమ్ చేస్తున్నాను. నిన్న రాత్రి మొత్తం ఆలోచించాను. మా నాన్న వల్ల మన స్నేహం చెడిపోవటం సరైంది కాదనిపించింది. నేను మా నాన్నకు నీ గురించి త్వరలోనే చెప్పేస్తాను అనింది. సంజన అలండంతో కార్తీక్ సంబరపడిపోయాడు. తన ప్రేమను సంజన అంగీకరించినట్లు ఫీల్ అయ్యాడు. ప్రేమకు స్నేహం మొదటి అడుగు లాంటిదని, తన ప్రేమ కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని అనుకున్నాడు. ఆ తర్వాత 3 రోజులకు కార్తీక్ సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సంజన నాన్నను కలిశాడు. సంజన తండ్రికి కూడా కార్తీక్ బాగా నచ్చటంతో వాళ్ళ స్నేహం పచ్చగా మారింది. వారిద్దరూ కలిసి చదివేవారు, సినిమాలకు, షికార్లకు వెళ్ళేవాళ్ళు. కార్తీక్ తన జీవితంలోకి రానంత వరకు సాధారణంగా ఉన్న తన లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. కార్తీక్ సంజనను ప్రేమగా చూసుకునేవాడు.
నాది నీది అని తేడా చూపకుండా సంజన విషయంలో చాలా కలుపుగోలుగా ఉండేవాడు. కొన్ని రోజులకే కాలేజీలో సంజన ఎక్కడ ఉంటే కార్తీక్ అక్కడ ఉంటాడని అందరూ అనుకోవటం మొదలుపెట్టారు. కార్తీక్, సంజన అవేం పట్టించుకోలేదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండేవారు. సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు చెరో 2 సబ్జెక్టులు తప్పారు. అప్పటి వరకు టాపర్గా ఉన్న కార్తీక్ తొలిసారి సబ్జెక్ట్స్ తప్పటంతో కాలేజీలో అందరూ సంజన్ని నిందించారు. నీ వల్లే కార్తీక్ నాశనమయ్యాడని, నీ వెనక తిరగటంతో తన చదువు పాడు చేసుకున్నాడని నిందించారు. ఆ మాటలతో సంజన తీవ్రంగా బాధపడింది. కార్తీక్తో మాట్లాడడం మానేసింది. తన వల్ల కార్తీక్కి చెడ్డ పేరు రాకూడదు అనుకుంది. కార్తీక్ అవేం పట్టించుకోలేదు. సరిగా దృష్టి పెట్టి చదవలేదు కాబట్టి తప్పాము. దానికిద్దరము కారణమై ఉండవచ్చు. వాళ్లకు సమాధానం చెప్పాలంటే ఇద్దరం కలిసి చదివి ఈసారి టాపర్స్గా నిలవాలనుకున్నారు. కార్తీక్ మాటలతో ఏకీభవించింది సంజన. ఇద్దరు కలిసి బాగా చదివారు. సినిమాలు, షికార్లు తిరగటం పూర్తిగా బంద్ చేశారు. నెక్స్ట్ సెమిస్టర్లో కార్తీక్, సంజన టాపర్స్గా నిలిచారు. ఎవరైతే నోర్లు పారేసుకున్నారో వాళ్లే అభినందించారు. ఒక తప్పటడుగును ఎలా సరిచేసుకోవాలో మొదటిసారి కార్తీక్ ద్వారా నేర్చుకుంది సంజన. అప్పటి నుండి కార్తీక్ మీద చాలా మంచి అభిప్రాయాన్ని పెట్టుకోవడం మొదలుపెట్టింది. పరీక్షలు ముగిసిన తర్వాత కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అరకు టూర్కి ప్రయాణమయ్యారు. కార్తీక్ స్నేహితులు కార్తీక్ని రమ్మని బలవంతం చేయటంతో సరే అని ఒప్పుకున్నాడు. తనతో పాటు సంజన కూడా వస్తే బాగుంటుందని సంజనకు ఫోన్ చేసి అడిగాడు. సంజన రానంది. అలా బయటకు పంపటం తన తండ్రికి ఇష్టం లేదని కార్తీక్కి చెప్పింది. కార్తీక్ సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలేజ్లో అందరూ వెళ్తున్నారంకుల్, మేం కూడా వెళ్ళాలనుకున్నాము అన్నాడు. అబ్బాయిలతో కలిసి టూర్లోకి వెళ్తే సమాజం ఏమనుకుంటుందో నీకు తెలియదు బాబు అన్నాడు. లేదంకుల్, మేము మాత్రమే వెళ్ళటం లేదు, మాతో పాటు లెక్చరర్స్ కూడా వస్తున్నారని అబద్ధం చెప్పాడు. చాలాసేపు బతిమలాడిన తర్వాత సంజన వాళ్ళ తండ్రి సరే అని ఒప్పుకుంటాడు. అందరూ కలిసి ట్రైన్లో అరకు బయలుదేరుతారు. ఆ ప్రయాణమే వాళ్ళ ప్రేమ అంగీకారానికి మూలమవుతుంది. మొత్తం 10 మంది కలిసి అరకు వెళ్లారు. అందులో దాదాపుగా అందరూ ప్రేమికులే. సంజన, కార్తీక్ మాత్రమే బహిరంగ స్నేహితులు, అంతర్గత ప్రేమికులన్నమాట. అందరూ కలిసి బోరా గుహలు చూడ్డానికి వెళ్లారు. సంజన, కార్తీక్ మాత్రమే వాళ్ళ స్నేహితుల నుండి విడిపోయి తప్పు మార్గంలో వెళ్లారు. దారి తెలియక ఇబ్బంది పడితే సంజన ఇక మనం చనిపోతామా అని భయపడింది. ఆ సమయంలో కార్తీక్ సంజనకు ఎంతో ధైర్యం చెప్పాడు. 1 గంట తర్వాత ఆ గుహలో నుండి వారిద్దరు బయటపడ్డారు. తనను క్షేమంగా బయటకు తీసుకురావటంతో ఆనందంగా, ప్రేమగా కార్తీక్ని హత్తుకుంది సంజన. అదే వారి తొలి స్పర్శ కావటంతో తన్మయంలో మునిగిపోయాడు కార్తీక్. సంజన కార్తీక్ని హత్తుకోవటంతో స్నేహితులు మొత్తం పెద్ద పెద్దగా కేకలు పెట్టారు. అప్పటి నుండి వారిద్దరి మధ్య ప్రేమ ఉందని అందరూ అనుకోవటం మొదలుపెట్టారు. అరకు టూర్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీ మొదలయ్యింది. సంజన కార్తీక్ని హగ్ చేసుకుందని కాలేజీలో పెద్ద దుమారమే రేగింది. వాటిని సంజన పట్టించుకోకపోగా ఆనందపడింది. ఒకరోజు సంజనకు సడన్గా కాల్ చేసి నేను నీతో మాట్లాడాలి అన్నాడు కార్తీక్. కార్తీక్ ఏం మాట్లాడతాడో సంజనకు తెలుసు. కార్తీక్ ప్రేమను అంగీకరించడానికి సిద్ధమైంది సంజన. కార్తీక్కి ఇష్టమైన బ్లూ కలర్ చీర కట్టుకుని పార్కుకి వెళ్ళింది. తను బ్లూ కలర్ చీర కట్టుకోవటంతో కార్తీక్ కూడా ఆనందపడ్డాడు. పార్కులో చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ ప్రేమ విషయం చెప్పనే లేదు. ఏదో మాట్లాడాలన్నావు అని 2-3 సార్లు అడిగినా దాన్ని పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడాడు. కాలేజీలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి సరే ఇక నేను వెళ్తాను అన్నాడు. ఈ చెప్పడానికేనా నన్ను కాల్ చేసి రమ్మని చెప్పావా అంటూ కోపంగా ముఖం పెట్టి అడిగింది. అవునని ప్రశాంతంగా అన్నాడు కార్తీక్. సరే అంటూ కోపంగా వెళ్ళబోతూ ఉండగా సంజన అని గట్టిగా పిలుస్తాడు. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూస్తుంది. గుంపులు గుంపులుగా పిల్లలు వచ్చి రోజా పువ్వులు తన చేతిలో పెట్టి కార్తీక్ లవ్ సంజన అంటూ కేకలు పెట్టారు. దూరం నుండే కార్తీక్ని చూసి తన ప్రేమను అంగీకరించినట్లు తల ఊపింది సంజన. కార్తీక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పాడు.
సంజన కూడా ఐ లవ్ యూ టు అని గట్టిగా అరిచి చెప్పింది. అలా వారిద్దరి ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి చేసుకుని ఎంతో సుఖంగా ఉండాలని ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. అలాంటిది కార్తీక్ పిరికితనం వల్ల వాళ్ళ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కడం లేదు. ఆ తర్వాత వారం రోజులకే కార్తీక్ గురించి ఇంట్లో చెప్పేసింది సంజన. తండ్రి మొదట అసంతృప్తి చెందినప్పటికీ కార్తీక్ మనస్తత్వం తెలిసి సరే అని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం కార్తీక్ని తనకు నమ్మడం లేదు. కార్తీక్ కావాలనే తన అమ్మాయిని దూరం పెడుతున్నాడని భావించాడు. అందుకే సంజనకు వేరే అబ్బాయిలతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కార్తీక్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయిపోయాడు. సంజన ఫోన్లు కూడా ఎత్తలేదు. తనకు ప్రాజెక్ట్ గురించి చెప్పాను కాబట్టి అర్థం చేసుకుంటుంది అనుకున్నాడు. తను అర్థం చేసుకుంటుంది కానీ తన ఇంట్లో వాళ్ళు ఎందుకు చేసుకుంటారని ఊహించలేకపోయాడు. ప్రాజెక్ట్ మాయలో పడి సంజనను పూర్తిగా విస్మరించాడు. తను ఎందుకు కాల్ చేస్తుందో కూడా తెలుసుకోవాలని అనుకోలేదు. ఆ తర్వాత సంజన కార్తీక్కి ఫోన్ చేయడం ఆపేసింది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే మేమిద్దరం ఉరి వేసుకొని చనిపోతామని బెదిరించారు సంజన తల్లిదండ్రులు. నీ ఫోన్ ఎత్తడం లేదు, ఇక నిన్ను ఏం చూసుకుంటాడు? డబ్బు ఉన్న వాళ్ళు మనకు తూగరు. నేనప్పుడే చెప్పాను, నువ్వు వినలేదు. సరే అబ్బాయి మంచివాడే కదా అనుకున్నాను. ప్రేమించుకొని ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా మీ ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేదంటే అర్థం చేసుకోలేకపోతున్నావా? తను మాత్రం చక్కగా పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఆ మాట ఈ మాట చెప్పి ఉంచుకోవాలని చూస్తున్నాడు. నా ప్రాణం ఉండగా అలా జరగనీయను అన్నాడు సంజన తండ్రి. కార్తీక్ అలాంటి వాడు కాదని ఎంత నచ్చి చెప్పినా వినలేదు. మంచి సంబంధమని దూరపు చుట్టాల అబ్బాయిని పెళ్లి ఖాయం చేశాడు. కార్తీక్ని కలవటానికి సంజన ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా కార్తీక్ని కలిసే అవకాశం అక్కడ ఉండే సెక్యూరిటీ ఇవ్వలేదు. సంజనకు చాలా అవమానంగా, తన ప్రేమ మీద తనకే నమ్మకం లేకుండా పోయింది. తన తండ్రి అన్నంత పని చేస్తాడేమోనని భయపడిపోయింది. దానికంటే ఎక్కువగా కార్తీక్ని కలిసే అవకాశం కూడా లేకుండా చేశాడని కార్తీక్ మీద విపరీతమైన కోపాన్ని పెంచుకుంది. 10 రోజుల తర్వాత పెళ్లి పత్రికను కార్తీక్ వాట్సాప్లో పంపింది. దాన్ని చూసిన వెంటనే కార్తీక్ సంజనకు ఫోన్ చేసి, ఏంటి సంజన, పిచ్చి పట్టిందా? చెప్పాను కదా ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే మనం పెళ్లి చేసుకుందామని అన్నాడు. సంజన దగ్గర నుండి ఫోన్ లాక్కొని, మీరు ప్రాజెక్టు సుఖంగా కంప్లీట్ చేసుకోండి బాబు, దయచేసి మా అమ్మాయికి ఇంకెప్పుడు కాల్ చేయకండి అన్నాడు. అంకుల్ అంకుల్ అంటూ ఉండగానే కాల్ కట్ అయింది. వెంటనే సంజన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కార్తీక్. ఏంటంకుల్, మేము ఎన్ని సంవత్సరాల నుండి ప్రేమించుకున్నాం మీకు తెలియదా? మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ గట్టిగా దబాయిస్తూ మాట్లాడాడు. నీకు మా అమ్మాయి కుదరదు బాబు, మేం మీకు సరితూగము. గంతకు తగ్గ బొంత చూసుకోవాలి కానీ ఇలా అత్యాశకు పోతే నా బిడ్డ జీవితం నాశనం అవుతుంది. నాకున్నది ఒక్కటే బిడ్డ, దాని జీవితాన్ని నీలాంటి పిరికివాని చేతిలో ఎలా పెట్టగలను? నువ్వు దయచేసి నా ఇంటి నుండి వెళ్ళిపో అంటూ గట్టి గట్టిగా అరిచాడు. కార్తీక్ సంజనతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నం చేసినా అవకాశం లేకుండా అయిపోయింది. అంగరంగ వైభవంగా సంజన వేణు పెళ్లి జరిగిపోయింది. కార్తీక్ మీద కోపంతోనే సంజన వేణుని పెళ్లి చేసుకుంది. వేణు చాలా ధైర్యవంతుడు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఉంది. కార్తీక్ లాగా కోట్ల ఆస్తులు లేకపోవచ్చు కానీ భార్యను ధైర్యంగా చూసుకునే శక్తి తనలో ఉందని సంజన నమ్మింది. తన 10 ఏళ్ల ప్రేమను తనే చంపుకుంది. తొందరపాటు, ఆవేశం, ఆలోచన రహిత్యం అన్నీ కలిసి సంజన జీవితాన్ని కాకుండా కార్తీక్ జీవితాన్ని కూడా నాశనం చేస్తాయని ఊహించలేకపోయింది. తను తీసుకున్న నిర్ణయం మంచిదేనని తాను నమ్మింది. పెళ్లి జరిగిన తర్వాత 10 రోజులకు తన ఆఫీస్కి వెళ్ళి సంజన్ను కలిశాడు కార్తీక్. ఎందుకు ఇలా చేశావు? నన్ను, నా ప్రేమను అర్థం చేసుకోలేదా నువ్వు? ప్రాజెక్ట్ కూడా మనకే దక్కుతుంది. నేను నాన్నకు చెప్పి నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నాను. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నిన్ను ప్రేమించడమే నేను చేసిన పెద్ద తప్పు. నువ్వు మరీ ఇంత పిరికివానివి అనుకోలేదు. నేను ఫోన్ చేసినప్పుడు కనీసం లిఫ్ట్ చేసి ఉంటే ఈరోజు నా జీవితం ఇలా ఉండేదే కాదు. అయినా పర్వాలేదు, నేను సుఖంగా ఉన్నాను. నిన్ను చేసుకుని చాలా ఇబ్బందులు పడేదానికంటే, నీకంటే డబ్బు తక్కువగా ఉన్నా, నా మీద ప్రేమ ఎక్కువగా లేకున్నా వేణ్ణి పెళ్లి చేసుకుని మంచి నిర్ణయమే తీసుకున్నానని కోపంగా, అసహ్యంగా, చీదరంగా చెప్పింది. సంజన మాటలతో కార్తీక్ గుండె ముక్కలైనట్లు అనిపించింది. తన 10 ఏళ్ల ప్రేమ ఒక్కసారిగా కొట్టుకుపోయింది. తన ప్రేమను ప్రియురాలే అర్థం చేసుకోలేకపోయిందని కుమిలిపోయాడు.
ఇన్ని సంవత్సరాల్లో ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? నేను కాబట్టి నీకోసం ఇన్ని సంవత్సరాల పాటు ఆగాను. వేరే అమ్మాయి అయితే అస్సలు ఉండేదే కాదు. నేను నీకోసం ఎదురు చూడ్డమే నా పొరపాటు, గ్రహపాటు. మా నాన్న చెప్పినప్పుడే నీతో మాట్లాడకుండా ఉండవలసింది. నా జీవితంలో నువ్వొక మచ్చవి. ఇక నన్ను కలవాలని ప్రయత్నించకు. నువ్వు ఇప్పించిన ఈ ఉద్యోగానికి కూడా నేను రిజైన్ చేస్తున్నాను. ఇక మీదట నీ నీడ కూడా నా మీద పడ్డానికి వీల్లేదనింది. నువ్వు మరీ ఇంత కఠినంగా మాట్లాడతావనుకోలేదన్నాడు. ఎప్పుడో మాట్లాడి ఉండవలసింది ఇప్పటికీ ఆలస్యం చేశాను. కార్తీక్ ఇచ్చిన బహుమతులు, ఖరీదైన బంగారు ఆభరణాలు అన్ని తన ముఖాన కొట్టింది. ఇక నువ్వు నా కళ్ళకు కనపడకూడదని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. భూమి బద్దలైనట్టు, ఆకాశం విరిగి మీద పన్నట్టు, సముద్రం ఉప్పొంగి తనను ముంచేసినట్టు, కలలన్నీ చింద్రమై చెదిరిన గూళ్ళ అయిపోయాడు కార్తీక్. సంజన వెళ్ళిపోవడాన్ని చూస్తూ ఉన్నచోటే కుప్పగూలిపోయాడు. తను వెళ్ళిపోవటం కార్తీక్ స్నేహితుడు చూసి కార్తీక్ గదిలోకి వెళ్ళాడు. అప్పటికే కార్తీక్ స్పృహ తప్పి పడిపోయాడు. కార్తీక్ అంటూ ముఖం మీద నీళ్లు చల్లినా కూడా లేవలేకపోవటంతో వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. సంజన తన్ను వదిలి వెళ్ళిపోవటం ఒక ఎత్తైతే తనను అనరాని మాటలనింది. ఎంతో ప్రేమించిన వ్యక్తి నుండి అలాంటి మాటలు వినలేకపోయాడు. ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. బీపీ లెవెల్స్ పెరిగిపోవటం వల్లే స్పృహ తప్పాడు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి ఇంటికి చేరుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు అలా అయిపోయేసరికి కార్తీక్ తండ్రి రాజనరేంద్ర వర్మ తట్టుకోలేకపోయాడు. కోట్ల రూపాయలు డబ్బు ఉంది, నువ్వు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. కార్తీక్ ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. తినడం లేదు, నిద్రపోవటం లేదు, కళ్ళు నీరసించిపోయాయి, శరీరంలో శక్తి లేకుండా పోయింది. తన ప్రేమ గురించి, ప్రియురాలి గురించి, ఇద్దరు కలిసి గడిపిన అపురూప క్షణాల గురించి పదే పదే తలుచుకొని బాధపడ్డాడు. కుమిలి కుమిలి ఏడ్చాడు. కొడుకు రోజు రోజుకి ఆరోగ్యం చెడగొట్టుకోవటం చూసి నరేంద్రవర్మ తట్టుకోలేకపోయాడు. నువ్వేమో అలా అయిపోతున్నావు, నీ మాజీ ప్రియురాలు మాత్రం ఊటీకి హనీమూన్కి వెళ్ళింది. ఇది చూడు, సిగ్గు ఎగ్గు లేకుండా ఫోటోలు ఎలా అప్లోడ్ చేసిందో అంటూ సంజన ఫేస్బుక్ చూపించాడు. అవి చూసి మరింత బాధపడ్డాడు కార్తీక్. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆడదదే మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది. నువ్వు కోరుకుంటే ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటారు. ఇన్ని 100 కోట్లకు వారసుడివి నువ్వే ఇలా అయిపోతే మీ నాన్నగారు నేను ఏమైపోవాలి అని కార్తీక్కి బుద్ధి చెప్పింది తల్లి మీనాక్షి. తల్లిదండ్రుల మాటలే మాత్రం చెవులకు ఎక్కలేదు. సంజన ఫేస్బుక్లో పోస్ట్ చూసి ఫోటోలు పదే పదే చూసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. తాగటం మొదలుపెట్టాడు. అలవాటు లేకపోవటంతో కక్కుకున్నాడు. కార్తీక్ని అలానే వదిలేస్తే ఏమైపోతారని 2 నెలల పాటు ఆస్ట్రేలియాలో ఉన్నాం. వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండమని పంపారు. కార్తీక్తో పాటు మీనాక్షి కూడా వెళ్ళిపోయింది. సంజనకు సంబంధించిన ఏ వస్తువులు కార్తీక్ దగ్గర లేకుండా చేశారు. సంజన ఫేస్బుక్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలను కార్తీక్ చూడకుండా జాగ్రత్త పడ్డారు. అక్కడ కూడా కార్తీక్ తన గద్దాటి బయట వెళ్ళేవాడు కాదు. తినడం పడుకోవడం తప్ప వేరే పని లేకుండా గడపటం మొదలుపెట్టాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక ఆడదాని కోసం, అది కూడా నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన దానికోసం మమ్మల్ని ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదు. నేను మీ నాన్నగారిని ఒంటరిగా వదిలేసి నీ దగ్గర ఉంటున్నాను. ఈ వయసులో నేను వారి దగ్గర ఉండవలసింది పోయి నీ దగ్గర ఉంటున్నాను. నువ్వు బిజినెస్ హ్యాండిల్ చేస్తే మీ నాన్న రిటైర్ అయిపోవాలని అనుకున్నారని కోపగించుకుంది. నన్ను క్షమించమ్మా, ఎంత ప్రయత్నం చేసినా తన్ని మర్చిపోలేకపోతున్నాను. పదే పదే గుర్తొస్తుంది. 10 ఏళ్ల నుండి ప్రేమిస్తున్నాను. కేవలం నాన్నగారికి చెప్పటానికి భయపడి చెప్పలేకపోయాను. దానివల్ల తను ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అనుకోలేదు. అంత తొందరపడే ఆడది నా ఇంటి కోడలు కాకపోవటం మంచిదైంది. జరిగిందేదో జరిగిపోయింది. అదొక పీడకలాన్ని మర్చిపోయి ముందుకు సాగాలే కానీ ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? ప్రేమ కంటే జీవితం గొప్పది. ప్రేమలో విజయం సాధించకపోతే ఏంటి, జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తావని కొడుకును హత్తుకుంది మీనాక్షి. తల్లిని కౌగలించుకొని కుల్లి కుల్లి ఏడ్చాడు కార్తీక్. అంతలో ఫోన్ వస్తే మీనాక్షి ఫోన్ లిఫ్ట్ చేసింది. కార్తీక్ ఎలా ఉన్నాడు? కార్తీక్కి ఓ గుడ్ న్యూస్ చెప్పాలి అన్న నరేంద్రవర్మ.
ఏంటో చెప్పండి, కార్తీక్ కూడా ఇక్కడే ఉన్నాడు. మన కార్తీక్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. టీం మొత్తం కార్తీక్ కోసం వెయిట్ చేస్తున్నారు. నా బిడ్డ పడిన శ్రమకు తగిన ఫలితం దక్కింది. వాడికి వాడి తెలివితేటల గురించి తెలియదంటే మురిసిపోయాడు. తల్లి దగ్గర నుండి ఫోన్ తీసుకుని 2 రోజుల్లో నేను టీంని కలుస్తాను నాన్న, అండ్ బిజినెస్ని కూడా హ్యాండిల్ చేస్తాను, మీరేం కంగారు పడకండి అని ధైర్యంగా నమ్మకంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే నరేంద్రవర్మ, మీనాక్షి ఆనందపడ్డారు. తమ బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడని ఉబ్బిపోయారు. 2 రోజుల తర్వాత చెప్పినట్టుగానే కార్తీక్ ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ చేసిన టీంని కలిశాడు. అందరూ కార్తీక్కి వెల్కమ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మీరు మమ్మల్ని గైడ్ చేస్తే మరెన్నో విజయాలు చూడవచ్చు అన్నారు ఒక ఎంప్లాయీ. మీ తెలివితేటలు అమోఘం సార్, మీ టీంలో ఉండి వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు మరో ఎంప్లాయీ. రోజా పువ్వులు చేతికిచ్చి, మీరు చాలా మంచివారు, ఒక బాస్లా కాకుండా మాతో పాటు ఎంప్లాయీలా కలిసిపోయి పనిచేశారు, అందుకే ఈ విజయం దక్కిందని అనింది వైశాలి. వైశాలి ఇచ్చిన రోజా పువ్వును పక్కన పడేశాడు కార్తీక్. కార్తీక్ ప్రవర్తన చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. మగవాళ్ళు విష్ చేస్తే మాత్రం హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాడు. ఆడవాళ్ళు మాట్లాడుతున్నా కూడా అక్కడ ఉండకుండా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. 2 నెలల క్రితం కార్తీక్ ప్రవర్తన హుందాగా మర్యాదగా ఉండేది. ప్రస్తుతం ఆడవాళ్ళంటే కోపం, అసహ్యం కలిగింది. వాళ్ళతో మాట్లాడడం కూడా నేరంగా భావించాడు. వైశాలి మాత్రం అవేం పట్టించుకోలేదు. ఏదో మూడాఫ్లో ఉండి అలా చేసి ఉండవచ్చు అనుకుంది. బాధను గుండె కింద అదిం పట్టుకున్నాడు. ఆడవాళ్ళు మోసం చేసే వాళ్ళని ఫీల్ అయ్యాడు. తన ధ్యాస మొత్తం పని మీద పెట్టాడు. తన మెదడును ఖాళీగా ఉంచకూడదు అనుకున్నాడు. కాస్త ఖాళీ దొరికినా ఏదో ఒక పని చేయటానికి ఇష్టపడ్డాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడం లేదు, తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎంత వద్దనుకున్న అప్పుడప్పుడు సంజన ఫేస్బుక్ చూసి మరింత కసి, ఆవేశానికి లోనయ్యేవాడు. ఒకరోజు సంజన ఫేస్బుక్ ప్రొఫైల్లో ఫోటో చూసి సంజన మీద మరింత కోపాన్ని పెంచుకున్నాడు. ప్రేమలో విఫలమైనంత మాత్రాన జీవితం నాశనమైనట్లు కాదని గ్రహించలేకపోయాడు. ఆడవాళ్ళను శత్రువులుగా, మగ జాతి నాశనానికి కారకులుగా, మోసపురుగులుగా చూడడం మొదలుపెట్టాడు. తన జీవితంలో పెళ్లి అనే బంధానికి చోటు ఇవ్వకూడదనుకున్నాడు. పెళ్లి చేసుకోకుండా తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని 10 ఇంతలు చేశాడు. వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్న కొద్ది నెలల్లోనే కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలతో కూడా సరిగా మాట్లాడు. గంభీరంగా ముఖం మీద నవ్వే లేకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఆఫీస్లో కార్తీక్ ఉన్నాడంటే అందరూ భయంగా, వణుగ్గా పనిచేసుకునేలా ప్రవర్తించాడు. తమ బిడ్డ వ్యాపారంలో బాగా రాణించడాన్ని చూసి కార్తీక్ తల్లిదండ్రులు తెగ సంబరపడ్డారు. కానీ వాళ్ళ ఆశలు అడి ఆశలయ్యాయి. జీవితపు చివరి దశలో కార్తీక్ పిల్లలతో ఆడుకుంటూ సేదా తీరాలన్న కార్తీక్ తల్లి కోరిక తీయడం లేదు. నీ జీవితంలో జరిగిన ప్రేమ ఒక పీడకల్ లాంటిది. అసలు అలా జరిగి ఉండకపోతే నువ్వింత పెద్ద వ్యాపారవేత్తవయ్యే అవకాశం ఉండేది కాదని, ప్రతి ఓటమి వెనుక విజయం ఉంటుందని ఎంత చెప్పినా తల్లిదండ్రుల మాటను అస్సలు పట్టించుకోలేదు. ఏదైనా సరే కానీ పెళ్ళి అనే మాట తన దగ్గర ఎత్తకండని కోపంగా చెప్పేవాడు. కార్తీక్ని తల్లిదండ్రులు అర్థం చేసుకున్న సమాజం ఎందుకు అర్థం చేసుకుంటుంది? కార్తీక్లో మగతనం లేదని, పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టరు కాబట్టి చేసుకోవటం లేదని, 100 కోట్ల సంపాదించి కూడా లాభం లేదని రకరకాలుగా కూసింది. అవన్నీ కార్తీక్ పట్టించుకునేవాడు కాదు. కానీ ఆ మాటలు కార్తీక్ తల్లిదండ్రులను తీవ్రంగా వేధించాయి. నలుగురు 4 మాటలు అంటున్నారని కాదు, నువ్వు పెళ్లి చేసుకొని కనీసం ఒక బిడ్డను కంటే వాడితో నా శేష జీవితాన్ని గడుపుతానని కార్తీక్ తల్లి మొరపెట్టుకుంది. తల్లి బాధపడుతుంటే తట్టుకోలేకపోయాడు. తన తల్లి బాధను తీర్చాల్సిన అవసరం ఉందని అనుకున్నాడు. ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక సతమతమయ్యాడు. తనకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, కానీ తల్లి కోసమైనా చేసుకోవాలి. ఆడవాళ్ళంటేనే పడ్డం లేదు. ఇక పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లల్ని కనగలనా? ఎన్ని 100 కోట్లు ఉన్నా, ఎంత సుఖవంతమైన జీవితం ఉన్నా పెళ్లి సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ఉక్కిరి బుక్కిరయ్యాడు. ఆఫీస్లో పనిచేస్తున్నా, తింటున్నా, ఏదైనా ప్రాజెక్ట్ పనుల్లో ఉన్నా అదే ఆలోచన, అదే సమస్య. ఏదో ఒకటి చేసి
తన తల్లి బాధను తీర్చాలనుకున్నాడు, కానీ పెళ్లి మాత్రం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. యాపిల్ కంపెనీ నుండి ఒక పెద్ద ప్రాజెక్టు తనకు దక్కటంతో దాని మీద పనిచేస్తూ పెళ్లి సమస్యను కొన్ని నెలలు పక్కన పెట్టాడు. రాత్రి పగలు తేడా లేకుండా ప్రాజెక్టులో బిజీగా గడిపాడు. ఆ సమయంలో వైశాలి తనకు చాలా సహాయ సహకారాలు అందించింది. వైశాలి ఆ రోజు ఇచ్చిన రోజా పువ్వును పక్కన పడేసిన అవేవి గుర్తుపెట్టుకోకుండా తనతో పనిచేయడం కార్తీక్కి నచ్చాయి. వైశాల్ది మధ్యతరగతి కుటుంబం. తనకి ఇంకో చెల్లి కూడా ఉంది. తను ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తన చదువు కోసం, తల్లిదండ్రుల వైద్యం కోసం ఎక్కువగా ఖర్చు అవుతుంది. వైశాలి ఒక్కటే పనిచేస్తుంది కనుక డబ్బు సమస్యలు బాగానే ఉన్నాయి. అయితే వైశాలి మంచి తెలివితేటలు ఉన్న సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి. సాంప్రదాయాలను పాటిస్తూనే చాలా మోడర్న్గా ఉంటుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండటం, చక్కగా మాట్లాడడం, తన సమస్యను ఏమాత్రం ముఖంలో కనపడకుండా చూసుకోవటం తనకున్న అదనపు అర్హతలు. ఎందుకు వైశాల్తో ఆ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో కార్తీక్కి తన మీద మంచి అభిప్రాయం కలిగింది. తనతో బాగానే మాట్లాడేవాడు. తాను ఇంటి దగ్గర నుండి తెచ్చిన భోజనం కూడా తినేవాడు. వైశాలితో కార్తీక్ అలా ఉండటం చూసి ఆఫీస్లో అందరూ గుసగుసలాడుకునేవారు. కార్తీక్ ఏ అమ్మాయితో కూడా అంత క్లోజ్గా ఉండడు. వైశాలి ఏదో మాయ చేస్తుందని, స్త్రీకి లొంగని మగాడు ఎక్కడ ఉంటాడు? ఎవరికో ఒకరిని లొంగక తప్పదు కదా అని డబ్బు అవసరం ఉండి జీతం సరిపోవటం లేదు కాబట్టి కార్తీక్ని వల్ల వేసుకుని లక్షలు లక్షలు దోచేస్తుందని చెప్పుకున్నారు. తన గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవటం వల్ల వైశాలి తీవ్రంగా బాధపడింది. ఉద్యోగానికి రాజీనామా చేసి వేరే ఉద్యోగం వెతుక్కోవాలని తీర్మానించుకుంది. వేరే ఉద్యోగం దొరికే వరకు అక్కడే ఉండి వీలైనంత త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది. వైశాలి గురించి నరేంద్ర వర్మ, మీనాక్షికి తెలిసింది. ఎవరితోనూ సన్నిహితంగా ఉండని కార్తీక్ ఆ అమ్మాయితోనే ఎందుకలా ఉంటున్నాడు? ఒకవేళ తను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తుంటే తమతో ఎందుకు చెప్పలేదు? ఒకవేళ అదే కనుక నిజమైతే ఆ అమ్మాయి కులం, మతం, గోత్రం, స్టేటస్ చూడకుండా అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నారు. వెంటనే వైశాలిని కలవాలనుకున్నారు. ఆఫీస్లో కలిస్తే అనుమానం వస్తుందని ఇంటికి పిలిపించుకున్నారు. వైశాలి ఇష్టాల గురించి, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ బిడ్డను పెళ్లి చేసుకోవాలని బతిమలాడారు. కార్తీక్ ప్రేమ విఫలం గురించి కూడా చెప్పారు. అలా జరగటం వల్లే ఆడవాళ్ళ మీద చెడు అభిప్రాయాలు పెంచుకున్నాడని, లేదంటే కార్తీక్ చాలా మంచివాడని చెప్పారు. కార్తీక్కి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని సిగ్గుపడింది వైశాలి. వైశాలి మొదటిసారి ఇంటికి వచ్చిందని పట్టు చీరలు, నగలు ఇచ్చి పంపింది. వైశాలి కార్తీక్ని చూసుకొని సంతోషంగా ఉంటే అదే చాలనుకున్నారు వైశాలి కుటుంబ సభ్యులు. కార్తీక్, వైశాలి ఇద్దరితో ఆఖరిగా ఒకసారి మాట్లాడి పెళ్లి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అనుకున్నారు కార్తీక్ తల్లిదండ్రులు. స్వయంగా వైశాలి ఇంటికి వెళ్ళి తామే మాట్లాడాలని అనుకున్నారు. కార్తీక్ ఇంటికి రాగానే వైశాలి గురించి మీనాక్షి అడిగింది. వైశాలి అంటే ఇష్టమేనని, పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. కాకపోతే నేను ఒకసారి వైశాలితో మాట్లాడిన తర్వాత మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పాడు. పెళ్లికి ఒప్పుకుంటే చాలు అనుకున్నారు కార్తీక్ తల్లిదండ్రులు. 2 రోజుల తర్వాత వైశాలిని తన ఆడి కారులో లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళాడు కార్తీక్. మన గురించి ఆఫీస్లో రకరకాలుగా మాట్లాడుతున్నారని బాధపడ్డావా? మొదటిసారి కార్తీక్తో తన కారులో ప్రయాణం చేస్తూ ఉండడంతో కాస్త టెన్షన్గా, భయంగా అనిపించింది వైశాలికి. అవును అన్నట్టు తల ఊపింది. వైశాలి మౌనంలో ప్రేమ, అమాయకత్వం ఉంది. నా మీద నీ అభిప్రాయం ఏమిటి? మీ గురించి అంకులాంటి అన్ని విషయాలు చెప్పారు. దానికంటే ముందు మీరంటే నాకు చాలా అభిమానం ఉండేది. ఇప్పుడు ఇంకా పెరిగింది. నేను ఈ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఇప్పటికీ నాకు ఆడవాళ్ళంటే ఇష్టం లేదు. అమ్మా నాన్న ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి అన్నట్లు తల ఎత్తింది. నేను చెప్పేది విన్న తర్వాత నీకు పూర్తి అంగీకారం అయితేనే ఒప్పుకో, లేదంటే లేదు. ఏం చెప్పబోతున్నాడనని పెద్ద పెద్ద కళ్ళు పెట్టి కార్తీక్ వైపే చూసింది. ప్రేమలో విఫలమైన తర్వాత పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. ఇప్పుడు కూడా నీ మీద నాకు ప్రేమ లేదు. అసలు నేను ఎవరిని ప్రేమించడం లేదు. వేరే అమ్మాయిని ప్రేమించడం నా వల్ల కాదు.
వైశాలి ఆశ్చర్యంగా, భయంగా, అయోమయంగా చూసింది. అవును, నేను చెప్తున్నది నిజమే. నేను నిన్ను ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు. కాకపోతే నాకు వేరే మార్గం లేక నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ పెళ్లి నిలబడదు. నేను నీకు జీవితాంతం భర్తగా ఉండాలనుకోవటం లేదు అన్నాడు. వైశాలికి ఏమర్థం కాలేదు. ప్రేమ లేకపోతే పెళ్లి ఎలా సాధ్యం? పెద్ద పెద్ద కళ్ళు చేసి మాట్లాడింది. మా అమ్మ నాన్నకు నేను పెళ్లి చేసుకోవడం కావాలి. నా బిడ్డలతో వాళ్ళు ఆడుకోవాలి. వాళ్ళ కోరికను నేను తీర్చాలంటే నువ్వు నాకు సహాయం చేయాలి. ఏంటని సూటిగా కార్తీక్ ముఖంలోకి చూసింది. పెళ్లికి ముందు మనం ఒక కాంట్రాక్ట్ చేసుకోవాలి. ఆ కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు నాకు కేవలం 3 ఏళ్ళు మాత్రం భార్యగా ఉండాలి. ఆ తర్వాత మనం ఇద్దరం విడిపోదాం. అయితే నీ లైఫ్ సెటిల్ చేసే బాధ్యత నాది. నేను నీతో శారీరకంగా కలవను కూడా. కాకపోతే సరోగసి విధానంలో నా బిడ్డకు నువ్వే అద్దె తల్లివి కావాలి. ఈ విషయాలు మొత్తం పెళ్లికి ముందే కాంట్రాక్ట్లో రాసుకుందాం. దానికి నువ్వు అంగీకారం అయితేనే మన పెళ్ళి. కార్తీక్ చెప్పింది విన్న తర్వాత వైశాలికి కళ్ళు తిరిగినట్టు, భూగోళం బద్దలైనట్టు అనిపించింది. పక్కనే ఉన్న నీళ్లు తాగి సీటు వెనక్కి కూలబడింది. అంటే నేను మీకు కాంట్రాక్ట్ భార్యను, మీ బిడ్డకు అద్దె తల్లిని అవ్వాలి అంతేనా? అవును, మన కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీరెవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మనకు పుట్టిన బిడ్డే కోట్ల రూపాయలకు వారసుడవుతాడు. దానికి ఒప్పుకుంటే నీకు 100 కోట్లు ఇస్తాను అన్నాడు. ఈ పనికి నన్నే ఎందుకు ఎంచుకున్నారు? నీ సమస్యలు, ఇంట్లో ఉన్న కష్టాలు మొదటి కారణమైతే నువ్వు మోడ్రన్ ఆలోచనలు ఉన్న అమ్మాయివి. నేను చెప్పేది నీకైతే అర్థమవుతుంది అనుకున్నాను. నా మీద 1% కూడా ప్రేమ లేదా? అది నా జీవితంలో నుండి వెళ్ళిపోయింది. కాంట్రాక్ట్ పెళ్ళైనా నిన్ను బాగా చూసుకుంటాను. ఏ లోటు రానివ్వను. నీ కుటుంబాన్ని నా కుటుంబంలో చూసుకుంటాను. మనం కాంట్రాక్ట్ చేసుకున్నట్లు ఇరు కుటుంబాలకు తెలియకుండా చూడాలి. నన్ను మీరు 3 ఏళ్ల తర్వాత వదిలేస్తే నన్ను ఇంకొకరు ఎందుకు చేసుకుంటారు? దానివల్ల నా జీవితం నాశనమైనట్లే కదా. ఈ సమాజంలో డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు. మన కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత కావాలంటే నేనే నీ పెళ్లి చేస్తానని చెప్పాడు. నేను ఆలోచించుకొని చెప్తాను. మీరు అడిగేది వస్తువు కాదు, నా మనసు, జీవితం. నువ్వు సరైన నిర్ణయమే తీసుకుంటావని అనుకున్నాను. త్వరగా చెబితే పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలన్నాడు. మాటల్లో ఉండగానే వైశాలి ఇల్లు వచ్చేసింది. ఇక నువ్వు కారు దిగవచ్చు అన్నాడు. ఏదో ఆలోచనల్లో ఉన్న తను తేరుకొని బయటకు చూసింది. తన ఇంటి ముందు కారు ఉంది. వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది వైశాలి. ఎక్కడో సినిమాల్లో ఇలాంటివి జరుగుతాయని అనుకున్నాం. తన కాంట్రాక్ట్ పెళ్లి అనగానే బుర్ర పనిచేయకుండా అయిపోయింది. ఇంటికి వెళ్ళగానే ఎవరిదమ్మ కారు, అల్లుడు గారు వచ్చారా అని వైశాలి తల్లి అడిగింది. అప్పటికే కార్తీక్ తల్లిదండ్రులు పెళ్లి గురించి వాళ్ళతో మాట్లాడి ఉన్నారు. అవును అన్నట్లు తల ఊపి తన గదిలోకి వెళ్ళిపోయింది. వైశాలి తల్లి కూడా తన వెనుకే గదిలోకి వెళ్ళి, ఇంట్లోకి తీసుకురాలేకపోయావా? కాఫీ తాగి వెళ్ళేవాళ్ళు కదా. తనకు అర్జెంట్ పనులు ఉన్నాయమ్మా, నాకు తలనొప్పిగా ఉంది, నిద్రపోతాను అనింది. వైశాలి అలా చెప్పగానే ఏమైంది, అల్లుడు గారు ఏమైనా అన్నారా? లేదమ్మా, తను చాలా మంచివాడు, అలాంటిదేమీ లేదు. కొత్త ప్రాజెక్టు వర్క్తో బిజీగా ఉన్నాం కదా, పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో, నీకోసం కాస్త డికాషన్ చేసి తీసుకువస్తానని చెప్పి వెళ్ళిపోయింది. తన తల్లిదండ్రులు అప్పుడే కార్తీక్ని అల్లుడిగా భావిస్తున్నారు. తన్ని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నా ఇంకో చెల్లి పెళ్లికి కూడా జరిగిపోతుంది. నాన్న ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రస్తుతం ఉన్న జీవితం కాకుండా గొప్ప జీవితం వస్తుంది. ఎవరికైనా అదే కదా కావాల్సింది. ప్రస్తుతం ఉన్న దానికంటే మరింత అందమైన జీవితం. నా కుటుంబం కోసం నా జీవితాన్ని త్యాగం చేయాలా? అసలు ఇది త్యాగం ఎలా అవుతుంది? నన్ను నేను అమ్ముకోవటం అవుతుంది. ఎన్ని యుగాలు మారినా స్త్రీలను సమాజం ఇలానే చూస్తుందెందుకు? స్త్రీల మనసును సమాజం అర్థం చేసుకోదు. కొంత శాతం పురుష సమాజం స్త్రీలను వస్తువులుగా చూసినన్ని రోజులు, నాలాంటి వాళ్ళ పరిస్థితులకు లొంగనన్ని రోజులు మా జీవితాలు ఇంతే అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తన జీవితం ఏమైపోయినా పర్వాలేదనుకొని పెళ్లికి ఒప్పుకుంది వైశాలి. పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని కార్తీక్ తల్లిదండ్రులు అనుకున్నప్పటికీ కార్తీక్ ఒప్పుకోలేదు. ఎక్కువ మందిని పిలవకుండా పెళ్లి జరిగిపోవాలన్నారు.
పెళ్లి చేసుకుంటే చాలే అనుకొని కార్తీక్ చెప్పినట్టే కేవలం 100 మంది ముఖ్యమైన వాళ్ళని పెళ్లికి పిలిచారు. పెళ్లికి ఇంకో గంట ఉందనగా కార్తీక్ వైశాలి గదిలోకి వెళ్ళాడు. గదిలో ఉన్న అమ్మాయిలందరూ కార్తీక్ని చూసి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కాంట్రాక్ట్ పేపర్లను బాగా చదివి సంతకం చేయమన్నాడు. ఆ క్షణంలో వైశాలికి కార్తీక్ అంటే అసహ్యం, కోపం కలిగాయి. వేరే దారి లేక ఏమీ చదవకుండా మౌనంగా సంతకాలు చేసి ఇచ్చింది వైశాలి. వెంటనే కార్తీక్ ఒక సూట్ కేసులో డబ్బు ఇచ్చాడు. ఇది నీ చెల్లి పెళ్లికి ఉపయోగపడుతుందని ముందే ఇస్తున్నాను, కావాలంటే ఇంకా ఇస్తాను. మనం కాంట్రాక్ట్లో రాసుకున్న డబ్బు కంటే ఎక్కువ ఇవ్వటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదన్నాడు. సరే అన్నట్టు తల ఊపి, కండ్ల నుండి కన్నీటి పొర అడ్డగా ఉండటం వల్ల కార్తీక్ సరిగా కనపడలేదు. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత వెక్కి వెక్కి ఏడ్చింది. నాలాంటి పరిస్థితి ఈ ఆడపిల్లకు రాకూడదనుకుంది. పెళ్లి ఘనంగా కాకపోయినా బాగానే జరిగింది. వైశాలి గొప్పింటి కొడలయిందని వైశాలి కుటుంబం సంబరపడింది. కార్తీక్ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కార్తీక్ కూడా తన పెళ్లి ఫోటోలను కావాలని తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. వాటిని సంజన చూడాలన్నదే తన ఉద్దేశం. కార్తీక్ తల్లిదండ్రులు వైశాలిని కన్న కూతుర్లా చూసుకోవటం మొదలుపెట్టారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు మొదటి రాత్రికి ఏర్పాట్లు చేశారు. అందరి దృష్టిలో అది మొదటి రాత్రి. కార్తీక్ మాత్రం వైశాలితో శారీరకంగా కలవలేదు. కాంట్రాక్ట్లో భాగంగా వైశాలితో శారీరకంగా కలిసి కాకుండా అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనాలి. మొదటి రాత్రి కాస్త 7-6 రాత్రిలా మిగిలిపోయింది. పెళ్లి జరిగిన వారం రోజులకు వైశాలి పుట్టింటికి వెళ్ళి కార్తీక్ ఇచ్చిన డబ్బు తల్లిదండ్రులకు ఇచ్చి చెల్లి పెళ్లికి ఏర్పాట్లు చేయమని చెప్పింది. నీతో పాటు అల్లుడు గారు కూడా వచ్చి ఉంటే, వారే స్వయంగా ఆ డబ్బు ఇచ్చి ఉంటే మేం మరింత ఆనందపడే వాళ్ళము అనింది వైశాలి తల్లి. వారు బిజీ కదమ్మా, వారే ఈ డబ్బు స్వయంగా నాకు ఇచ్చి పంపారు. నేను అన్నా, మన కుటుంబం అన్నా వారికి చాలా ఇష్టం. అలాంటివి ఏం మనసులో పెట్టుకోకుండా చెల్లి పెళ్లికి ఏర్పాటు చేయండి. నాన్నగారికి కూడా వ్యాపారం పెట్టిస్తానని చెప్పారు. నువ్వు మా అదృష్టానివి తల్లి అంటూ వైశాలిని హత్తుకుంది సుభద్ర. తన పెళ్లి వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతూ ఉండటంతో వైశాలి కూడా సుఖంగా అనిపించింది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జీవితం కంటే కుటుంబం గురించే ఆలోచించాల్సి వస్తుంది. కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారితో పోల్చుకుంటే తాను చేసేదేమీ పెద్ద విషయం కాదని మనసుకు సర్ది చెప్పుకుంది. పెళ్లి జరిగిన 15 రోజుల తర్వాత తొలిసారిగా వైశాలి ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లో అందరూ గతంలో లా కాకుండా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడారు. తన ఆఫీస్లో అటు ఇటు హడావిడిగా నడుస్తున్నప్పుడు అందరు లేచి నిలబడుతున్నారు. వైశాలి కోసం కార్తీక్ విడిగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేశాడు. ముందు ఉన్న పొజిషన్ కాకుండా ఆఫీస్కి హెడ్గా నియమించాడు. అది తన ప్రతిభ ఆధారంగా వచ్చింది కాబట్టి వద్దనలేదు. వ్యక్తిగత జీవితం, సంసార జీవితం ఎలా ఉన్నా ఆఫీస్కి సంబంధించిన పనులు, ప్రాజెక్ట్ మాత్రం ఇద్దరు కలిసి చక్కగా పూర్తి చేసుకునేవారు. కొడుకు కోడలు ఇద్దరు ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం చూసి వాళ్ళకు కొన్ని రోజుల పాటు విరామం ఇవ్వాలనుకున్నాడు నరేంద్రవర్మ. ఇద్దరికి తెలియకుండా ఆస్ట్రేలియాకు టికెట్స్ బుక్ చేశాడు. కార్తీక్ వైశాలి ఇంటికి రాగానే విషయం చెప్పి, రేపే మీ ప్రయాణం, అన్ని సర్దుకోండి అన్నాడు. నాకు తెలియకుండా ఎందుకు బుక్ చేశారు? ఆఫీస్లో ముఖ్యమైన ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది, వాటిని పూర్తి చేయకుండా వెళ్ళటం ఎలా కుదురుతుందని నసిగాడు కార్తీక్. అవన్నీ నేను మన మేనేజర్ చూసుకుంటాము, కానీ పెళ్ళైన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఇంకేం మాట్లాడకుండా చెప్పిన పని చేయండి అన్న నరేంద్రవర్మ. ఎక్కువగా మాట్లాడితే అనుమానం వస్తుందని అలాగే అన్నట్టు తల ఊపి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు కార్తీక్. ఇలా రా అంటూ వైశాల్ని పక్కకు తీసుకువెళ్ళి, కొంతమంది మగవాళ్ళు మనం అవకాశం ఇచ్చే వరకు మన దగ్గరికి రారు, వాళ్ళను మనమే అర్థం చేసుకోవాలి. మీరిద్దరు ఎప్పుడెప్పుడు శుభవార్త చెప్తారా అని ఎదురు చూస్తున్నాము. నువ్వు కార్తీక్ దగ్గర ఇలా ఉండాలి, అలా ఉండాలని వివరంగా చెప్పింది. అవన్నీ విని వైశాలి సిగ్గుపడుతున్నట్టు నటించింది. కార్తీక్ వెళ్ళిన కొద్దిసేపటికి వైశాలి కూడా వెళ్ళింది. వైశాలి గదిలోపలికి వెళ్ళగానే, అలా మౌనంగా ఉండకపోతే వెళ్ళడం కుదరదని చెప్పవచ్చు కదా అని కోపంగా అన్నాడు. నేనా? అత్తయ్య మామయ్య సమక్షంలో నేనెప్పుడు ఏది మాట్లాడను.
వాళ్ళు నన్ను కన్న కూతురులా చూసుకున్నారు. వాళ్ళ మాటలకు ఎదురు చెప్పలేవా? లేదంటే నిజంగానే నువ్వు నా భార్యలా ఫీల్ అవుతున్నావా? అలాంటి ఆలోచనలేవి నాకు రావు. ఒక మగవాడు వద్దంటున్నా తన చుట్టూ తిరిగేంత దిగజారలేదు. మనం శారీరకంగా కలిసే జరగదు. కాంట్రాక్ట్లో అది ఉందని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు వాళ్ళు మనల్ని ఎందుకు వెళ్ళమంటున్నారో తెలియదా? వాళ్ళు ఎందుకు వెళ్ళమంటే నాకెందుకు? అయినా మీరిప్పుడు అగ్రిమెంట్ మార్చి మనం కలిసి ఉందామన్నా నేను ఒప్పుకోను. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. మరి నాకు చేస్తున్న సేవలు, చాకరీల సంగతి ఏంటి? ఎందుకు చేస్తున్నావు? నాకు దగ్గర అవ్వడానికే కదా. ఇంకో మాట అన్నా కూడా వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకు మీ మీద ఎలాంటి ఆలోచనలు లేవు. ఇంట్లో ఉన్నాను కాబట్టి తోటి మనిషికి సహాయంగా ఉంటున్నానే తప్ప మరి ఆలోచన లేదు. పైగా అత్తయ్య మామయ్యకు అనుమానం రాకూడదని ఎక్కువగా కార్తీక్తో మాట్లాడడం ఇష్టం లేక వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి గది నుండి బయటకు వెళ్ళిపోయింది వైశాలి. మరుసటి రోజే ఆస్ట్రేలియాకు ప్రయాణమయ్యారు. ఇద్దరు కలిసి వెళ్లారు, కానీ మాట్లాడుకోవడం లాంటివి లేవు. కార్తీక్ అక్కడ కూడా ఆఫీస్ పనులే చేశాడు. వెళ్ళి 2 రోజులైనప్పటికీ వారిద్దరి మధ్య ఎలాంటి శారీరక బంధం ఏర్పడలేదు. వచ్చి 2 రోజులైంది, ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం ఆస్ట్రేలియా చూద్దాం రెడీ అవ్వు అన్నాడు. మీరు వెళ్ళి చూడండి, నేను గదిలోనే ఉంటాను. సడన్గా అమ్మ వాళ్ళు వీడియో కాల్ చేస్తే ఇబ్బంది అవుతుంది. వెళ్ళి త్వరగా స్నానం చేసి వస్తే బయలుదేరదాం. తనతో గొడవ పడ్డం ఇష్టం లేక స్నానం చేయడానికి గదిలో వెళ్ళింది వైశాలి. వాష్రూంలోకి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత గట్టిగా కేక వినపడింది. ఏమైందో ఏమోనని వైశాలి అని అరిచాడు. వాష్రూమ్ నుండి ఎలాంటి శబ్దం లేకపోవడంతో వాష్రూమ్ తలుపును బాది లోపలికి వెళ్ళాడు. నగ్నంగా వాష్రూంలో పడి ఉంది వైశాలి. తన్ని ఎత్తుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఒక దుప్పటి కప్పాడు. వాష్రూంలో కాలు జారి పడిపోవటంతో భయపడిపోయి స్పృహ తప్పింది. ముఖం మీద నీళ్లు చల్లి లేపాడు. వెంటనే లేచి ఎక్కడ ఉన్నాను అంటూ అయోమయంగా అడిగింది. శరీరం మీద బట్టలు లేవని గ్రహించి దుప్పట్లోకి దూరుకుంది. నేను పక్క గదిలోకి వెళ్తున్నాను, నువ్వు బట్టలు వేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. వైశాలిని అలా చూసినప్పటి నుండి కార్తీక్ వల్ల అవ్వటం లేదు. కంట్రోల్ చేసుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. కింద పడి కాలు వాపు రావటంతో బయటికి వెళ్లకుండా గదిలోనే ఉండవలసి వచ్చింది. నడవడానికి కూడా కుదరకపోవటంతో కార్తీక్ తనకు అన్ని రకాలుగా సహాయం చేశాడు. మామూలుగా అయితే ఇద్దరు ఒకే గదిలో పడుకున్నా వేరే వేరే చోట్ల పడుకునేవాళ్ళు. ఆ రోజు మాత్రం ఇద్దరు ఒకే మంచం మీద పడుకున్నారు. అర్ధరాత్రి తర్వాత వైశాలిని కార్తీక్ ఆక్రమించుకున్నాడు. వైశాలి కార్తీక్లోకి లీనమయ్యింది. వారిద్దరి తనువుల సయ్యాట తెల్లవారి వరకు జరిగింది. అప్పటి నుండి వైశాలి కార్తీక్ని మరింత ఇష్టపడ్డం మొదలుపెట్టింది. కార్తీక్ మాత్రం ఏదో పొరపాటు జరిగిందని భావించి ఇక మీద అలాంటి తప్పు జరగకూడదు అనుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇండియాకు వెళ్లారు. అనుకోకుండా ఒకరోజు వైశాలి వాంతులు చేసుకుంది. కార్తీక్ దగ్గరికి వెళ్ళి పులుపు తినాలని ఉందని సిగ్గుపడింది. కార్తీక్ వెంటనే తను ఆసుపత్రికి తీసుకువెళ్ళి టెస్టు చేయించాడు. వైశాలి గర్భవతి అయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ బిడ్డ నాకు వద్దు, మన కాంట్రాక్ట్ ప్రకారం బిడ్డను కేవలం సరోగసి ద్వారానే కనాలి. ఆ రోజు ఏదో పొరపాటు అయిందన్నాడు. పొరపాటు అయితే బిడ్డను చంపుకోవాలా? మన పొరపాట్ల వల్ల కడుపులో పిల్లలను చంపటం ఏంటి? కోపంగా ఆవేశంగా కార్తీక్ మాట్లాడుతున్నా వినకుండా ఇంటికి వెళ్ళి కార్తీక్ తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ వార్త కోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నాము. ఎంత మంచి శుభవార్త చెప్పావు తల్లి అంటూ కోడలికి కొడుక్కు శుభాకాంక్షలు చెప్పింది. ఈ బిడ్డ నాకు వద్దు అన్నాడు కార్తీక్. ఏం మాట్లాడుతున్నావురా, తల ఏమైనా తిరుగుతుందా? కోపంగా అన్నాడు వర్మ. ఎందుకు వద్దు? ఏదో లేకపోతే నువ్వు ఇలా మాట్లాడవని ప్రేమగా కొడుకుని అడిగింది మీనాక్షి. నిజం చెప్పటం తప్ప తమకు మరో మార్గం లేదు. అందుకే నిజం చెప్పటానికి సిద్ధమయ్యాడు కార్తీక్. ఎందుకంటే తన నా పూర్తి స్థాయి భార్య కాబట్టి. అంటే కోపంగా ఆవేశంగా అయోమయంగా అనింది మీనాక్షి. తను కేవలం 2 సంవత్సరాలు మాత్రమే భార్యగా వచ్చింది. కాంట్రాక్టు ప్రకారం సరోగసి విధానంలో బిడ్డను కనాలి. ఆ తర్వాత ఇద్దరికి పడ్డం లేదని కోర్టులో కేసు వేసి విడాకులు తీసుకోవాలి. కాంట్రాక్టా? మీనాక్షికి కళ్ళు తిరిగాయి. వర్మ కళ్ళు బేర్లు కమ్మాయి. ఆ తర్వాత వైశాలి వివరంగా మొత్తం చెప్పింది.
మీనాక్షి వర్మ కార్తీక్కి చివాట్లు పెట్టారు. బంగారం లాంటి ఆడపిల్లను నాశనం చేయాలని ఎలా అనుకున్నావు? నీకు తల్లినే కావచ్చు, దానికంటే ముందు నేను కూడా ఒక ఆడదాన్ని. నా కోడలికి అన్యాయం జరగటానికి వీల్లేదు. పెళ్ళి అంటే నూరేళ్ల పంట, దాన్ని కూడా నీలాంటి వాళ్ళు ఇలా హేళన చేస్తున్నారు. ఒక అమ్మాయిని కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుందామని ఎలా అడిగావురా? మాకు నీలాంటి కొడుకు పుడతాడని తెలిసి ఉంటే పిల్లల్ని కనేవాళ్ళం కాదు అన్నాడు వర్మ. మీరెన్ని చెప్పినా తను 2 సంవత్సరాలు మాత్రమే భార్యగా వచ్చింది. గడువు పూర్తి అయిన తర్వాత వెళ్ళిపోవాలి. వర్మకు కోపం కట్టలు తెంచుకుంది. నా కోడలు ఎక్కడికి వెళ్ళదు, కావాలంటే నువ్వే నా ఇల్లు దాటి వెళ్ళవచ్చు అన్నాడు. కాంట్రాక్టు ప్రకారం వైశాలి పిల్లల్ని కనకూడదన్నాడు. అదే కాంట్రాక్ట్లో మనం శారీరకంగా కలవకూడదని కూడా ఉంది. మరి మర్చిపోయారా? కోపంగా అడిగింది వైశాలి. నువ్వే కావాలని పన్న పన్నాగం. నన్ను దగ్గర చేసుకుని పూర్తిగా భర్తగా చేసుకోవాలనుకున్నావు. నీ కళ్ళు నిజం కావు, కానివ్వను. పూర్తి స్థాయి భార్య కావాలనే కోరికలు నాకు లేవు. ఈ క్షణం కావాలన్నా కూడా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు ఇంటి మహాలక్ష్మివి. కార్తీక్ వైపు చూస్తూ కోడలు ఎక్కడికి వెళ్ళదు, కావాలంటే నువ్వే ఇల్లు దాటవచ్చు. కార్తీక్ వైపు తల్లిదండ్రులు మాట్లాడకపోయేసరికి విపరీతమైన కోపం ఆవేశం కలిగాయి. వెంటనే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ పగలగొట్టి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. కాంట్రాక్ట్ పేపర్లు ఎక్కడ ఉన్నాయని వైశాలిని అడిగింది మీనాక్షి. ఏమో అత్తయ్య గారు, నాకు తెలియదు. వారిని ఇబ్బంది పెట్టి నేను ఇక్కడ ఉండటం భావ్యం కాదు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, కానీ నా బిడ్డను మాత్రం చంపుకోవటానికి సిద్ధంగా లేను. నా బిడ్డను మీ వారసుడిగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నీ కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడని కోడల్ని గదిలోకి తీసుకువెళ్ళింది మీనాక్షి. వైశాలితో తమకు విడాకులు కావాలని కోర్టులో కేసు వేశాడు కార్తీక్. కోర్టులో కేసు నడిచింది. కాంట్రాక్ట్ పెళ్లి గురించి, కాంట్రాక్ట్లో రాస్తున్న రూల్స్ గురించి కోర్టు పరిశీలించింది. భారతదేశంలో పెళ్లికి చాలా విలువ ఉంది. ఆ విలువను కాపాడవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉందని, కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుని ఆడవాళ్ల శరీరాలను వాడుకోవాలని చూసే కార్తీక్ లాంటి వాళ్లకు కఠినమైన శిక్షలు పడాలంటే మరిన్ని చట్టాలు కావలసిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాంట్రాక్టుని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు. కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు రాకపోగా తన పరువు మొత్తం పోయింది. మీడియా కార్తీక్కి వ్యతిరేకంగా మాట్లాడింది. 9 నెలల తర్వాత 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది వైశాలి. వైశాలి తమ కోసం ఇంత త్యాగం చేసిందా అని తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. కానీ అత్తమామలే తల్లిదండ్రులుగా చూసుకోవటం వల్ల కాస్త కుదుటపడ్డారు. మొదట్లో బిడ్డను ఎత్తుకునేవాడు, అసలు చూసేవాడు కూడా కాదు. ఆ తర్వాత నెమ్మదిగా తన బిడ్డతో ఆడుకోవటం, బిడ్డను ఎత్తుకొని బయటకు వెళ్ళటం చేశాడు. మనిషిలో మార్పు తప్పకుండా వస్తుంది. కార్తీక్లో కూడా మార్పు వచ్చింది. వైశాలిని బాగా చూసుకోవటం మొదలుపెట్టాడు. ముందు ఆడవాళ్ళంటే కోపం, అసహ్యం, ఆవేశం కలిగేవి. ఇప్పుడు తన బిడ్డను చూసుకొని మురిసిపోతున్నాడు. బిడ్డను కనడానికి ఎంత కష్టపడాలో, బాధను అనుభవించాలో వైశాలిని చూడడం వల్ల అర్థం చేసుకున్నాడు. బిడ్డకు జన్మనిచ్చే ఆడవాళ్ల మీద విపరీతమైన గౌరవం, అభిమానం కలిగాయి. ప్రేమలో విఫలమయ్యామని, ప్రేమించిన ఆమె మోసం చేశారని పూర్తి స్త్రీ జాతి మీద ద్వేషాన్ని పెంచుకోవటం సరైనది కాదని తెలుసుకున్నాడు కార్తీక్. ప్రేమ విఫలమైతే పర్వాలేదు, కానీ జీవితంలో, క్యారెక్టర్లో విఫలం కాకూడదు అనుకున్నాడు. కార్తీక్ మనసులో ప్రేమ మళ్ళీ పచ్చని మొక్కలా చిగురించింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.